ఈరోజు మా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మిగనూరు టౌన్ కమిటీ, నందవరం మండల కమిటీ, గోనేగండ్ల మండల కమిటీ, అదే రకంగా ఎమ్మిగనూరు మండల కమిటీ, మా నియోజకవర్గం మొత్తం ముఖ్య నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, వివిధ హోదాల్లో మా తెలుగుదేశం పార్టీలో పార్టీ వ్యవస్థలో వివిధ హోదాలో ఉన్న నాయకులందరం కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, రేపు అంటే అనగా 29వ తేదీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మిగనూరుకు వస్తున్నారు. రేపు ఇప్పుడు ఎందుకంటే ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆల్రెడీ కోడ్ వచ్చింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒకసారి మళ్ళీ 5 సంవత్సరాల క్రితం ఇదే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమి హామీలు ఇచ్చాడు, ఏమి మాట్లాడో ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం మా ఎమ్మిగనూరు ప్రజలకు, అదే రకంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఓటర్లకు, అదేవిధంగా రేపు పర్యటనకు సిద్ధమవుతున్న వైసీపీ పార్టీకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎంతైనా అవసరం ఉంది. నేను గతంలో కూడా చెప్పాను, పోయినసారి ఎమ్మిగనూరుకు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను, సూటిగా అడిగాను, అయ్యా మీరు కర్నూలు పార్లమెంటుకు, కర్నూలుని న్యాయ రాజధాని చేస్తాను, హైకోర్టు ఇస్తానని చెప్పి మా ప్రాంతానికి మభ్యపెట్టడం జరిగింది. గతంలో మీరు హెలికాప్టర్ ద్వారా వచ్చేటప్పుడు మీకు హెలికాప్టర్ నుంచి అయినా హైకోర్టు కనిపిస్తా ఉందా అని అడిగా. దానికి సమాధానం చెప్పాలా పోయినసారి వచ్చినప్పుడు. మరి ఈరోజు 5 సంవత్సరాలు పరదాల చాటున తిరిగిన జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ప్రజల మధ్యలో ఏ రోజు తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి, అదే రకంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసి కేంద్రంలో బయటికి వచ్చి కనీసం ఏ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రం కోసం ఏమి అడిగాను, ఏమి ఇచ్చారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, మరి ఈరోజు మాత్రం మళ్ళీ ఓట్ల కోసం ఎన్నికల కురుక్షేత్రం మొదలవుతుందనగానే 5 ఏళ్ల తర్వాత గతంలో రోడ్ల మీద పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత రోడ్డు మీదకి దిగారు. అది కూడా రోడ్డు మీద కాదు, బస్సు మీద, బస్సు యాత్ర అని చెప్పి ఈరోజు రోడ్డు మీద వస్తున్నారు. మొట్టమొదటిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యేది ఏమంటే, మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి రోడ్లు కానీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లు తప్ప ఈరోజు మీరు వచ్చి ప్రయాణం చేసేటువంటి ప్రతి రూట్ కావచ్చు, అదే రకంగా 5 సంవత్సరాలు రోడ్లు లేక గుంతలతోటి ఈరోజు ప్రజలందరూ ప్రాణాలు కోల్పోయి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈరోజు ఈ బస్సు యాత్రతో ముఖ్యంగా ఫస్ట్ మీకే అర్థమవుతుంది ఈ రోడ్ల వ్యవస్థ రాష్ట్రంలో ఏ స్థితిలో ఉందో మీ పరిపాలనలో. ఆ అంతో మంచి రోడ్డు ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం వేసిన రోడ్డే ఉంటుంది తప్ప మీరు వేసిందంటే పిడికడం వల్ల ఎక్కడ లేదు. మరి హామీల విషయానికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ చూస్తే డేటెడ్ 2023 అక్టోబర్ 19న బహిరంగ సభ మన ఎమ్మిగనూరు పర్యటన జరిగింది. జగన్ గారు ఇచ్చిన హామీలు మీరు చూస్తే మొట్టమొదటి హామీ ఎల్ఎల్సి పరిధిలో రైతుల్ని మొత్తం ఆదుకుంటాం, ప్రత్యేకంగా కృషి చేస్తాం, పశ్చిమ ప్రాంతానికి ప్రాజెక్టులన్నీ తీసుకొని వచ్చి రైతుల్ని వలసలను పోకుండా కరువు కాటకాలు వచ్చినా మేముంటాం. అదే రకంగా చంద్రబాబు గారి హయాంలో కరువు వస్తుంది, వర్షాలు పడవని చెప్పిన ఒక విష ప్రచారం చేసింది వాస్తవం కాదా? మరి ఈరోజు అడుగుతున్నాం, మేము 5 సంవత్సరాల్లో కనీసం గురు రాఘవేంద్ర ప్రాజెక్టు మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈ ప్రాజెక్టు వస్తే తుంగభద్ర నదిలో నీళ్లు ఉన్నప్పుడు ఆ నీళ్లను ఈరోజు ఎత్తిపోతల ద్వారా తెచ్చే పథకానికి కనీసం కరెంటు కానీ గ్రీసు కూడా పెట్టలేని పరిస్థితిలో 5 ఏళ్ళు మీ పాలన సాగింది. నిజం కాదా? ఏ ఒక్క రైతుకు మీరు నీళ్లు ఇచ్చారు? అదే రకంగా రెండవ విషయానికి వస్తే మీరు చెప్పిన ఎల్ఎల్సి లో లెవెల్ కెనాల్ ద్వారా ఈరోజు మా పశ్చిమ ప్రాంతంలో తుంగభద్ర నది కర్ణాటక నుంచి వచ్చేటువంటి నీళ్లు ఏమాత్రం పొలాలకు చేర్చారు మీరు నీళ్లు? అదే రకంగా ఏ రోజైనా
కనీసం ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ పెట్టారా? ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇక్కడ మంత్రులు కానీ ఏ పంట ఎప్పుడు వేసుకోవాలా, ఎప్పుడు నీళ్లు ఇస్తామనేది ఏ రోజైనా మీరు రైతులకు తెలియజేశారా? లేదు. మరి ఇందులో కరువు అంటున్నారు.